యెషయా గ్రంథం 45వ అధ్యాయము 23వ వచనం. నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను, నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నవి, జనులు నన్ను గుర్చి చెప్పుకొందురు. ఆమేన్. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఆ వాక్యం మీద చేపెట్టి యెహోవా యందు నీతి బలం ఉన్నది అని నమ్మి ఆ నీతి బలం నీకు కూడా కావాలి, రావాలి అని ప్రార్థన చేయండి. మా ప్రియ పరలోకపు తండ్రి, జనులందరూ చెప్పుకుంటారు అని నీ వాక్యం చెప్తుంది. ఈరోజు వ్యక్తిగతంగా నా కుటుంబం కోసం నేను ప్రార్థిస్తున్నాను. నా కుటుంబం అంతా నీ నీతి బలము చేత బలపరచబడునుగాక. ఆమేన్. మా జీవితాలు నీతి యందు స్థిరపరచబడునుగాక. ఆమేన్. మా జీవితంలో ఏ అవినీతి అయితే ఉన్నదో ఆ అవినీతి అంతా తొలగిపోయి నీతి మా జీవితంలోనికి వచ్చి మేము బలం పొందుకొని ఎత్తబడే సంఘంలో ఉండే కృపను మాకు ఇవ్వమని యేసయ్య నామంలో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా యందే నీతి బలము రెండు ఉన్నాయంట. ఇప్పుడు యెహోవా యందు ఏమున్నాయి? యేసు ప్రభు నందు ఏమున్నాయి? నీతి బలం. మనం ఒకరోజు బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని నేను చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో లేనిది ఏమీ కాదు. ఒకరోజు యేసు ప్రభు ఒక గ్రామానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి బట్టలు లేకుండా ఇంటిలో ఉండాల్సినోడు సమాధుల్లో ఉంటూ నివాసం చేస్తున్నాడంట. అర్థమవుతుందా? చాలామందికి యవ్వన బిడ్డలకి రాత్రి 1 గంట అయితే కానీ ఇంట్లోకి రావడానికి అనిపించట్లే. ఏదో దుష్ట సహవాసంలోకి వెళ్ళిపోయాం. మీకు ఫ్రెండ్స్తోని 1 గంట 2 వరకు మాట్లాడుకొని, యవ్వనస్తులే కాదు పెద్దలు కూడా అలాగే తయారయ్యారు ఈ మధ్యన. తాగి అలాగా ఉండి వస్తున్నారంటే నువ్వు కరెక్ట్గా లేనట్లు లెక్క. బైబిల్ ప్రకారం నువ్వు గ్రామంలో ఉండాల్సినోడు ఎక్కడో చివరిని ఎందుకు ఉంటున్నావు? చీకటి గల ప్రదేశాల్లో ఎందుకు ఉంటున్నావు? ఆడు అపవిత్రాత్మ పట్టినవాడైతే గ్రామంలో ఉండకుండా గ్రామం వెలుపల ఉంటున్నాడు. ఈరోజు నేను అంటానండి, నువ్వు ఈ దేవుని నీతి అనే గ్రామంలో లేకుండా, అర్థమవుతుందా? ఎలా ఉన్నాడట వాడు? వస్త్రహీనుడై ఉన్నాడు. ఆదాము దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాడు? వస్త్రహీనుడై ఉన్నాడు. ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే, ప్రభు మాకు బట్టలు లేవన్నాడు. సో బట్టలు లేని వాళ్ళు అంటే ఆత్మ వస్త్రాలు, పరిశుద్ధత కోల్పోయిన వాళ్ళు దూరంగా ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తి యేసుప్రభుకి ఎదురుపడ్డాడు. సో ఫోకస్ చేయాల్సింది పాయింట్ ఏంటి అంటే, బట్టలు లేనివాడే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే తనకు గాయపరుచుకుంటున్నాడట. తాగిన వాళ్ళు ఏం చేస్తారట? చీకట్లో వెలుపలకి వెళ్ళి, ఏమంటే సిగరెట్ తాగుతారు, ఎవ్వరికీ తెలియదు, మీ తల్లిదండ్రికి. చాలా ఫ్యాషన్గా తాగేసి కొన్ని సెంటర్ ఫెస్ట్ నవ్వులేసి లోపలికి వచ్చేసి నువ్వు చాలా సూపర్ లాగా యాక్ట్ చేస్తున్నావు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీకు నువ్వు హాని చేసుకుంటున్నావు. తాగుతున్న నీకు నువ్వు హాని చేసుకుంటున్నావు. అలాంటి ఒక్క వ్యక్తి దేవుడికి ఎదురుపడ్డాడు. ఏమండి, ఇప్పుడు దేవుడు, మన బైబిల్ ఏం చెప్తుందంటే, నా నీతి గల నోటి మాట బయలుదేరి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేనే దయ్యం పట్టినాను అనుకోండి, నాకు నేను గాయపరుచుకుంటున్నాను, ఒంట్ల మీద బట్టలు లేవు, చాలా వర్స్ట్గా ఉన్నాను. దేవుని మాటకు విధేయించలేని వాళ్ళందరూ వస్త్రహీనులై ఉన్నారు. తాగుతూ, పండగలన్నీ తాగుతూ, పేకాట ఆడుతూ, సమయాన్ని చెట్ల కింద గడిపేవాళ్ళు, ఫ్రెండ్స్తో గడిపేవాళ్ళు ఎక్కడ లేరంట? లోపట లేరు, బయట ఉన్నారు. వాళ్ళంట, ఊర్లో వాళ్ళంట ఎంత ట్రై చేశారో కట్టదామని కట్టలేకపోయారంట. ఓ తల్లి, చెల్లి, మీరు మీ కొడుకులు మారాలని ఎంత ట్రై చేశారు? ఎన్నిసార్లు ఏడ్చి నువ్వు లేకపోతే నేను ఉండలేనని ఎంత ప్రేమ చూపించినా కట్టలేకపోయావుగా. నీ కొడుకు కోసం ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు.
నీ భర్త కోసం ప్రభువు మాట్లాడు. ఎన్ని సంవత్సరాలు ఆయన? 30 సంవత్సరాలు. ఎంతమంది స్త్రీలు నా దగ్గరకు వచ్చి ఏడుస్తారో తెలుసా? బ్రదర్, నా భర్త మారాలని 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఏడుస్తున్నాను. ఎంత కట్టాలని ట్రై చేసినట్టు మన వల్ల కాదండి. ఈరోజు నేను ఒక మంచి మాట చెప్తా. ఆ నీతి సూర్యుడు బయలుదేరి రాబోతున్నాడు. ఆయన వచ్చిన చోట నీతి బలం 2 రాబోతున్నాయి. ఇది నువ్వు నమ్మితే, ఈరోజు ఎవరైతే వెలుపల ఉన్నారో అది వాళ్ళు మీ వల్ల అవ్వదు. అన్నీ సాధ్యమైన నా యేసయ్య వాళ్ళ దగ్గరికి నడుచుకొని వెళ్ళబోతున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయలేని కార్యము, నువ్వు కట్టలేని పరిస్థితి ఆయన చేయడానికి తానే నీతి సూర్యుడు బయలుదేరి వస్తున్నాడు. ఆయన వచ్చాడు, మాట్లాడుతున్నాడు. ఓయ్, పేరేటి? నేను ఒక చిన్న దయ్యాన్ని కాదు, అన్ని దయ్యాలు ఉన్నాయి నీలో. అన్ని దయ్యాలతో ఉన్నావు అంటే అర్థమేంటో తెలుసా? ఆయన గాయపరుచుకుంటున్నవాడు దయ్యం ఉన్నది నీలో. తాగుతూ తాగుతూ నీవు గాయం చేసుకుంటున్నావు, చూసావు? ఒక చీకటి దురాత్మ ఉన్నది నీలో. నీకు అర్థం కావట్లే, చాలా ఫ్యాషన్గా చేస్తున్నావు. ఈరోజు అలాంటి వాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓయ్, కమ్ అవుట్, బయటికి రా, బయటికి రా. ఓ దయ్యమా, నీకు ఆజ్ఞాపిస్తున్నాను, బయటకు వచ్చాయి. ఒక్క మాట అంతే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ దయ్యం పట్టిన వ్యక్తి కోసం చదవండి. ఆయనంట ఒక్కసారి అనగానే, మీకు తెలుసు ఆ దయ్యాలన్నీ మేము సేన, ఆడి పేరు సేన. ఆడి చూడండి, సేన ఒక పెద్ద గ్రూపే మెయింటైన్ చేస్తున్నారు ఇంట్లో. చూడటానికి ఒక్కడే, లోపల సేన ఉన్నది. అనేకమైన దురాత్మలతో పట్టి పీడింపబడుతున్నాం. అప్పులు చేసేయడం, పేకాట ఆడేయడం, అనేక దురాత్మలు, తాగుడు, వ్యభిచారం, అమ్మాయిలు, చెడు తలంపులు. మన అందరం ఒక్కొక్కరు అనేకమైన శానల్నే మెయింటైన్ చేస్తున్నాం. మన కుటుంబస్తులు, తల్లిదండ్రులు, నీ తల్లి అలిసిపోయింది నిన్ను కట్టాలని, బంధించి ఉంచాలి ఇంట్లో అని అలిసిపోయింది. ఎంత గట్టిగా ట్రై చేసినా తెంచుకొని బయటికి వెళ్ళిపోతున్నావుగా. సమాధుల్లో నీ నివాస స్థలం, అలాంటి స్థలం దగ్గరికి నా యేసయ్య నడుచుకొని రావడానికి సిద్ధమై ఉన్నాడు. దేవుడికి తెలుసండి అక్కడొక్కడు ఉన్నాడు, వాడిని విడిపించాలి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత దయ్యం వెళ్ళి ఆ పందుల్లోకి వెళ్ళిపోయింది. అదంతా స్టోరీ మీకు తెలుసు. తర్వాత ఆయన బైబిల్లో ఏమని రాయబడి ఉన్నదో తెలుసా? ఆయన వస్త్రము ధరించి ఆయన పాదాల దగ్గర చాలా వినయంగా కూర్చుని దేవుని స్వరాన్ని వింటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. The life will align in the name of Lord Jesus. యేసులో మీరు ఉన్నారు అంటే ఈ కార్యం జరిగి తీరుతుంది. కానీ నువ్వు నమ్మాలి. ఏం నమ్మాలో తెలుసా? బ్రదర్, ఎంతవరకు ప్రభువా చెయ్యు 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 అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు కాదు, నేను నమ్ముతున్నాను. ఆల్రెడీ చేసేసాడు ఆయన. సెలవులో కార్యం ఆయన సమాప్తం అయ్యింది అన్నాడు. ఇట్స్ ఫినిష్డ్. ఆయన చేశాడు. నువ్వు నమ్మాలి. ఏం నమ్మాలో తెలుసా? నా భర్త దగ్గరికి, నేను బంధించలేని నా భర్త దగ్గరికి నా యేసయ్య రాబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. మీరు ప్రయత్నం చేసి అలసిపోయారు, నాకు తెలుసు బ్రదర్. చాలామంది చెప్తారండి, నా భర్త ఒకరోజు నా దగ్గర ఉంటాడు, 3 రోజులు ఇంటికి రాడు. నీకు అర్థమవుతుంది. ఇంటికి రాడండి. నువ్వు ఎక్కడున్నావయ్యా? గ్రామం వెలుపల ఉన్నావుగా. దేవుడు నిన్ను మళ్ళీ గ్రామం లోపటికి, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన గొర్రె ఎలా అయితే 99 ఒక్కవైపు వెళ్తున్నాయి, మనోడు ఒక్కడే బయట ఉన్నాడు, తప్పిపోయిన గొర్రె. దేవుడు తప్పిపోయిన గొర్రె దగ్గరికి వెళ్ళి అది వెళ్ళిందో వ్యర్థముగా వెనక్కి రాదు. తప్పిపోయిన దాన్ని తిరిగి మరలా గొర్రెల మందలోకి చేర్చే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఏమండి, మీకు ఒక్క సింపుల్ లాజిక్ చెప్తాను. నువ్వు తప్పిపోయావో, పాడైపోయావో, అక్కడ ఏదో తప్పు చేసావో అన్నీ కాదు. దేవుడు నిన్ను అమాంతంగా ఎత్తుకొని
మళ్ళీ 99 పరిశుద్ధుల గుంపులో నిన్ను పెట్టబోతున్నాడు. ఆమేన్. నీ గడిచిన జీవితాన్ని వదిలిపెట్టండి. మాటికి అపవాదం ఏం చేస్తాడు తెలుసా? నువ్వు అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నావు కదా, నీ వల్ల అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇలాంటివే నీకు గుర్తు చేస్తాడు. నువ్వు వివాహం చేసుకోముందు ఎలాగున్నావు నీకు తెలుసు కదా. అంటే ఏం చేస్తుందో తెలుసా? అపవాది మన మీద నేరము మోపేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఇవన్నీ పట్టించుకోడు. ఏమంటే ఇప్పుడు నా వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడండి అందరూ. 99 గర్రెల్లోని యేసుప్రభు ఏం చేసి ఉంటాడు? వెనకాతలు పెట్టలే, తీసుకొచ్చి మధ్యలో పెట్టాడు. ఇప్పుడు ఎవరి వల్ల అయినా సాధ్యమా తప్పిపోయిన గొర్రెపిల్ల ఎవరో తెలుసుకోవడం? చెప్పండి, ఎవరి వల్ల అయినా సాధ్యమా? సాధ్యం కాదు. ఇప్పుడు ఆ గొర్రెపిల్లలో ఏది తప్పిపోయిందో తెలీదు, ఎవరికీ తెలీదు. ఈరోజు నేను కూడా చెప్తున్నానండి. పౌలు గారు, మోషే, దావీదు, సమూయేలు, 24 పెద్దలు అందరి మధ్యలో మనల్ని పెట్టేశాడంతే. ఒకప్పుడు లేదు, పాతది లేదు, ప్రస్తుతం లేదు, పరిశుద్ధుడి అయిపోయావు అంతే. గట్టిగా చప్పట్లు కొడితే వేసాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్రామము వెలుపల ఉన్న నిన్ను పిలుస్తున్నాడు ప్రభు సంఘంలోకి. తప్పిపోయిన నిన్ను మరలా మందలోకి పెట్టాలని ఆశపడుతున్నాడు ఆయన. నీకు ఇష్టమైతే వస్త్రహీనుడిగా ఉన్న నీవు వస్త్రము ధరించి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఒక అవకాశం దేవుడు ఇవ్వస్తున్నాడు ఈరోజు ఈ గ్రామస్తులకు. నీకు ఇష్టమైతే నీ ద్వారము వద్ద తలుపు కొడుతున్న నీ దేవునికి తలుపు తీయగలిగితే ఆయన నీతో పాటు వాసన చేయడానికి సిద్ధమై ఉన్నాడు. నీకొద్దు ఆ లైఫే బాగుంది, బయటే ఉంటాను ఉండు, అక్కడే ఉంటానంటే ఉండు, అప్పుడు ఇక్కడికి రాకు, అక్కడే ఉండు. ఏంటి బ్రదర్ అలా అంటారు? అంతే, ఒకడు వేడిగానైనా ఉండిపో, చల్లగానైనా ఉండిపో, అటు ఇటు ఎందుకు? సో ఏమండి, ఇప్పటి వరకు మన వల్ల నేనే నీతిమంతుడిగా దీవిస్తేనే చేసేది ధర్మశాస్త్రం అయితే, నీతి వలన వచ్చేది కృపా సత్యములై ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, నువ్వు అబద్ధం ఆడితే అలా కాదు, ఇప్పుడు అంతా మార్చేశాడు యేసుప్రభు, మార్చేశాడు ఆల్రెడీ. అబద్ధాల కోసం ఆల్రెడీ ఆయన నోట్లో శిక్ష పడిపోయింది, నీ శిక్ష భరించాడు. నువ్వు నిజంగా యేసుప్రభుని ప్రేమిస్తే నువ్వు అబద్ధం ఆడడం, నువ్వు నిజంగా యేసుప్రభుని ప్రేమిస్తే ఇంకొకరి కోసం నెగిటివ్ మాట్లాడు, వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నేను అంటాను, ఆ దయ్యం పట్టినోడి దగ్గరికి నీతి బయలుదేరిందా లేదా చెప్పాలి. వెళ్ళిన తర్వాత ఆయనలోకి ఏమొచ్చింది? వస్త్రం నీతికి సాదృశ్యమై ఉన్నది. నీతి వస్త్రాలు ధరించాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? బలం పొందుకున్నాడు. ఆయన ఇప్పుడు కట్టాల్సిన పని లేదండి. ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.